పసుపు బోర్డు తేవడమే కాదు మద్దతు ధర కూడా ఇచ్చేలా బీజేపీ ఎంపీలు కృషి చేయాలన్న ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు ఎంపీ రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. ఆమె జైలుకు వెళ్లి వచ్చినప్పటి నుంచి ఆరోగ్యం బాగాలేదని మంచి డాక్టర్కు చూపించుకోవాలని సూచించారు. పసుపు మీద శ్రద్ధ పెట్టేటటువంటి వాళ్ళైతే పాలిటిక్స్ కోసం పసుపు బోర్డు కాకపోతే పసుపు దిగుమతులను వెంటనే కంట్రోల్ చేయాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు నిజంగానే పాలిటిక్స్ కోసం ఏదో కంటి తుడుపుగా పసుపు బోర్డు ఏర్పాటు చేసిన వాళ్ళు కాకపోతే పసుపు బోర్డుతో పాటు ఇమీడియట్ గా పసుపుకు మద్దతు ధర 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎప్పటికప్పుడు ఆనాటి మందమే మాట్లాడి తప్పించుకొని తిరుగుదామంటే ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తారన్న విషయం రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా చూసుకోవాలి. సో కవిత గారికి కొంచెం ఆ జైల్లో ఉన్నటువంటి సందర్భం లోపల కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఆరోగ్య పరిస్థితులు ఇబ్బంది అయినాయని చూసినాం. చెల్లె జైలుకి వెళ్ళి బయటకు వచ్చినాక దవాఖాన చుట్టూ తిరుగుతున్నట్టుంది. ఇంకా పూర్తిగా వారి ఆరోగ్యం కుదుటపడినట్టుంది. ఇంకొంచెం మంచి డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ప్రెస్ మీట్లకు వస్తే చెల్లె బాగుంటుంది అనేది నా అభిప్రాయం. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్ చుట్టూ దౌలతాబాద్ వాళ్ళు, మరుకు కోళ్ళు, గజ్వేల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రైతులు చచ్చిపోయిన రోజు ఏ రోజు కేటీఆర్ గారికి కనబడలేదు రైతులు. ఇవాళ కేటీఆర్ గారు వచ్చి రైతు ధర్నా చేస్తా, రైతు దీక్ష చేస్తా అంటే కేవలం పొలిటికల్ స్టంట్గా మాత్రమే ప్రజలు చూస్తారు తప్ప ఇంకొకటి కాదు.